పల్నాడు జిల్లా వినుకొండలోని ఇందిరానగర్లో నిర్వహించిన ఇంటింటికి ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డిఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని, ఉపాధ్యాయులను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి, విద్యారంగ సంస్కరణలు వేగంగా జరుగుతున్నాయని, వినుకొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంతకుముందు గ్యాస్ వాళ్ళ ఆయన పేరుతో ఉంది, ఆయన చనిపోతే వాళ్ళ భార్య పేరుతో మార్చారు. 3 గ్యాస్ సిలిండర్ రాలేదట. మీ దగ్గరికి వస్తారు. ఇలాంటి మీరు సచివాలయ సిబ్బంది మీటింగ్ పెట్టండి. ఇలాంటి తొందరగా చేయమని చెప్పండి. ఏదో చిన్న వంక పెట్టి అది లేట్ చేయడం కాదు. వాళ్ళకి ఎలా ఇప్పించవచ్చు, ప్రభుత్వ పథకాలు ఎలా ఇప్పించవచ్చు అనేది ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మనకి మంచి నీళ్లు, భవిష్యత్తులో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతుల ఆర్థిక ప్రగతి, దేశ అభివృద్ధి బాగుంటుంది. అమరావతి రాజధాని నిర్మాణం అయితే మన అందరం బ్రహ్మాండంగా సంతోషించేటువంటి విషయం. అమ్మా సంతోష్, నమస్తే మాస్టర్. ఆఫీస్కి వెళ్ళాడా? 3 గ్యాస్. సిబిఐకి నీ ఇష్టం వచ్చినట్టు సిబిఐని మాటల్లో ఉపయోగించుకుంటున్నావు. ప్రజల్ని మోసం చేసినటువంటి నువ్వు ఈరోజు సిబిఐ డిఎస్సీ ఎంక్వైరీ అని చెప్పేసి మాట్లాడటానికి సిగ్గులేదా అని అడుగుతున్నా. సిబిఐ ఎంక్వైరీ దేనికి వేయాలా? డిఎస్సీ మీద ఎందుకే వేయాలా? అంటే నిరుద్యోగులు పొట్టగొట్టాలా? పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టారు. మెరిట్ సాధించిన వాళ్ళకి మెరిట్ ప్రకారము ప్రతి ఉద్యోగం ఇచ్చాం. దీన్ని అభినందించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగటం చాలా దురదృష్టకరం. సిబిఐ ఎంక్వైరీ అడగటం విడ్డూరంగా ఉంది. ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను ఈరోజు టీచర్ని మీరు బ్రాందీ షాపుల దగ్గర పెట్టినందుకు మీరు మరొకసారి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోయినందుకు మీరు ఈరోజు యువతకి క్షమాపణ చెప్పాలి. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, మీరు జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోగా యువతని బ్రాందీ, విస్కీలు, గంజాయి డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మార్చిన మీరు ఎంత దుర్మార్గులు. మీ దుర్మార్గాలకి యువత చెక్ చెప్పారు. ఈరోజు 23 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని శరవేగంతో అభివృద్ధి చెందుతా ఉంటే కళ్ళల్లో కారం చల్లినట్టుంది వైసీపీ వాళ్ళకి. సిబిఐ నీ